ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో 2014లో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓపెన్ మద్దతు ప్రకటించారు. అదే సందర్భంలో ఎన్నికల్లో పోటీ చేయట్లేదు మద్దతు అని ప్రకటించారు. అందులో భాగంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలు ఇద్దరికీ ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వచ్చేటప్పటికి రాష్ట్రం విడిపోయింది. అటు జనసేన ఆ తర్వాత కూడా తెలంగాణ ఎన్నికల్లో పలు దఫాలు పోటీ చేసింది, దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దెబ్బతింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా పుంజుకుంది. 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లని కూడా బలంగా గెలుచుకుంది. 100% స్ట్రైక్ రేట్తో సాగింది. ఈ దశలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలి పర్యటన తెలంగాణ కనాలి. మామూలుగా వెళ్ళారు, ఆయన హైదరాబాద్కి వెళ్ళారు ఆయన కార్యకలాపాలు. కానీ బహిరంగ కార్యక్రమం వెళ్ళింది. అది కూడా స్వామివారిని పూజించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పబ్లిక్ అక్కడ ఆయన చూడడానికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. కొండగట్టు ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, పేరులో కూడా పవన్ అని ఉన్నటువంటిది. అందుకనే కొండగట్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. తెలంగాణ నలుమూలల నుండి అక్కడికి చేరుకొని పవన్ని చూడటం కోసం బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతకుముందే నేషనల్ ఛానల్స్ చెప్పినట్టుగా ఒక భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్, భారీ ఎత్తున ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు అన్నటువంటి విషయం మరోసారి కనిపించింది. తెలంగాణలోనైనా ఆయన చరిష్మాకి తక్కువ లేదన్నటువంటి విషయాన్ని మరోసారి నిరూపించింది.